హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ కషాయాల గురించి కొన్ని చెప్దామని వీడియో చేస్తున్నానండి. మన ఇంట్లో పండించుకొని మన కెమికల్స్ లేకుండా మన న్యాచురల్గా దొరికే వాటితో కొన్ని కషాయాలు చేసుకొని తాగొచ్చు అనేది ఈ వీడియోలో హార్వెస్టింగ్ చేసుకుంటూ మీతో చెప్తానండి. ఆకుల్లో ఆరోగ్యం అని కాదర్వలి గారు, ఇంకా ప్రగతి రిసార్ట్స్లో జీబీకే రావు గారు కషాయాల గురించి బాగా విస్తృతంగా ప్రచారం చేస్తారు కదండి. అవి నేను ఫాలో అవుతుంటాను కాబట్టి ఈ వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ఏవైతే ఆకులు కషాయానికి సంబంధించిన ఆకులు వచ్చాయో వాటి గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ పూలతో స్టార్ట్ చేస్తున్నాం కదా, పూలండి ఇవి. ఇంకా మల్లెపూలు కూడా స్టార్ట్ అయ్యాయి, ప్రతిరోజు చూస్తున్నారు, షార్ట్స్లోనూ పెడుతున్నాను. ఇంకా ఈ బొండు మల్లి అనేది నేను ఇంత పెద్దగా నేను చూడలేదండి, అంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదు నేను. మీకు దీనికి ఇప్పుడు నార్మల్గా బొండు మల్లికి కూడా ఇది ఒక్క పువ్వే ఇలా వచ్చిందండి. చూడండి, 5-6 పువ్వులు కలిపితే ఒక పువ్వు అంత వచ్చింది. అది చాలా నాకు సర్ప్రైజింగ్ అనిపించి మీకు ఇలా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి నార్మల్ మల్లెలు, అదేమో బొండు మల్లి అనే చెట్టు తీసుకొచ్చానండి నర్సరీ నుంచి. 1 ఇయర్ అయిపోతుంది. ఇప్పుడు బాగా పూసింది చూడండి, చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ పూలతోటి స్టార్ట్ చేశానండి. ఇది డిసెంబరాలు, ఎల్లో కలరు. ఇంకా నెక్స్ట్ బెండకాయలు అండి. బెండకాయలు కూడా చూడండి, ఇప్పుడు మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కంటిన్యూగా ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం సైజు కూడా పెద్దగా రావడం స్టార్ట్ అయ్యాయి. ఈ సమ్మర్ సీజన్లో బెండ చెట్లు, కాకరకాయలు బాగా పెరుగుతాయండి. ఎవరన్నా వేసుకొని వాళ్ళు ఉంటే, నార్లు పోసుకొని వాళ్ళు ఉంటే బెండ విత్తనాలు ఇలా ఇవి నాటు రకం అన్నాను కదా, నార్మల్ లావు టమాటాల కన్నా ఇవి బాగా వస్తాయి కాబట్టి ఈ సీజన్లో వీటి నార్లు, చెర్రీ టమాటోస్ నార్లు పోసుకోవడం కానీ, కాకరకాయలు, బెండ నార్లు పోసుకోవడం కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పటికైనా వేసుకోవచ్చండి. సమ్మర్ అంతా మనకి కాపు వస్తుంది. అంటే ఈరోజు నా దగ్గర పైన ఏమేమి ఉన్నాయో అనేది వాటి గురించే చెప్దామని ఈ వీడియో అండి. ఇంకా కొన్ని కషాయాలు కూడా చెప్తాను ఇప్పుడు. ఇంక ఇవన్నీ చెర్రీ టమాటాస్ అండి. ఇంకా మనకి కొత్త మొక్కలకి మళ్ళీ క్రాప్ స్టార్ట్ అయింది కదా, అవంతా చాలానే వస్తున్నాయి చూడండి. ఇంకా ఇవి నాటువి అని చెప్పాను కదా, నాటు రకం రామ్మూలకలు అని చెప్పాను కదా, ఇవి రసంకి చాలా బాగుంటున్నాయండి. నేను ఎక్కువ శాతం అయితే రసమే చేస్తున్నాను. మ్యాక్సిమం నేనైతే టమాటాలు వాడకం తగ్గించాను, అంటే బయటవి. మనకి ఇంట్లో పండించిన వాటితోటే మ్యాక్సిమం కర్రీస్ చేయడానికి ట్రై చేస్తున్నా. చూడండి, పండినవి ఎంత గుత్తులుగా ఉన్నాయో. నేను కొంచెం దోరవి కూడా కట్ చేసి ఆ పక్కన పెట్టాను అనుకోండి, ఒక రోజులో మళ్ళీ పండిపోతాయి. ఈ పండిపోయినవి వాడుకున్నాక తర్వాత రోజుకి అవి కూడా మనకి వాడకానికి పండిపోతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ దొండకాయలు అండి. ఇవి నాటు దొండకాయలు. ఈ నాటు దొండకాయలు వచ్చాయి. ఇప్పుడు ఈ పొడుగు పెన్సిల్ దొండ కూడా ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది. అంటే నేను ప్రూనింగ్ చేశాను, మళ్ళీ కొత్తగా చిగుర్లతో స్టార్ట్ అయింది అన్నాను కదా, ఆ తర్వాత స్టార్ట్ అయిన కాయలండి ఇవి. పసుపు మొక్కలు తీసాక టబ్ ఫిల్లింగ్ చేశానండి. అంటే అక్కడ ఉన్న కింద మట్టి అంతా కూడా చిమ్మే దాంట్లో పోస్తాం కదా, చూడండి అన్ని తోటకూర, వాయిలాకు, వాటికి సంబంధించిన ఆకుకూర చూడండి ఎలా వచ్చిందో. ఇంకొక 4-5 డేస్లో అది మళ్ళీ హార్వెస్టింగ్కి వస్తుంది. ఇది నిమ్మ మొక్క అండి. చూడండి ఎన్ని కాయలు వచ్చున్నాయో. పెట్టింది 20 లీటర్స్ బకెట్లోనే. చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో. కాకపోతే ఇది 1.5 ఇయర్ ప్లాంట్ అండి. అంటే నేను తెచ్చింది 1.5 ఇయర్ గ్రాఫ్టెడ్ ప్లాంట్. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో, పిందెలు. ఇంకా నెక్స్ట్ ఇది టేబుల్ లెమన్ అండి. ఇది ఇంతే చెట్టు ఉంటుంది, ఎన్ని పిందెలు ఉంటాయో చూడండి. కాకపోతే ఇది చాలా పుల్లగా ఉంటుందండి. అసలు చాలా అంటే చాలా పుల్లగా ఉంటుంది. నార్మల్ లెమన్ కన్నా ఈ టేబుల్ లెమన్ చాలా పులుపు ఎక్కువ. చూడండి ఎన్ని పిందెలు వస్తున్నాయో. వీటికి కూడా ఈ ఎండాకాలం మంచి సీజన్ ఇది. నెక్స్ట్ ఇంకా పుదీనా అండి. పుదీనా ఒక 4 టబ్బుల్లో అంటే గుచ్చేస్తానండి నేను, ఎందుకంటే కషాయాల్లోకి లేకపోతే పుదీనా రైస్లోకి కానీ
లేకపోతే పుదీనా పచ్చట్లోకి కానీ వాడొచ్చు అనేది నేను అలా పెంచుతానండి. కాకపోతే ఈ సమ్మర్ సీజన్లో డైరెక్ట్ ఎండకి పెట్టకూడదు, కొంచెం షేడ్లో పెట్టాలి. 3-4 అవర్స్ ఎండబడే సైడ్ పెట్టాలన్నమాట. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు కట్ చేస్తున్నానంటే ఇది కషాయానికి ప్లస్ పచ్చడికి రెండిటికి పనికొస్తుందని తీస్తున్నానండి. చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు 2 టబ్బుల్లో వాడతాను. ఈ పుదీనా కొత్తిమీర తులసాకుల జ్యూసు చాలా హెల్త్కి మంచిదని డాక్టర్ రామచంద్రారెడ్డి గారు చెప్తుంటారు కదా, ఆయన కషాయాల్లో అది కూడా ఫాలో అవుతానండి నేను. అందుకనే పుదీనా 4 టబ్బుల్లో వేసుకున్నాను. అంటే సపరేట్ టబ్బు కూడా అవసరం లేదు దీనికి. ఏదో కుండీలో, ఒక ఫ్రూట్స్ కుండీలోనో ఒక మందారం కుండీలోనో అలా గుచ్చామనుకోండి, మందార చెట్టు పెరుగుతుంటుంది. చుట్టూరు మన పుదీనా ఇట్లా టిప్స్ కట్ చేస్తే లోపల నుంచి మంచి చిగుర్లతో లోపల స్ప్రెడ్ అయిపోయి మంచిగా వస్తుంది అనమాట. ఇదొకటండి, ఇదొక టబ్ అండి. ఇందాక కట్ చేశాను కదా, అవి 2 కట్ చేశాను. ఇదొకటి. ఇప్పుడు ఇది మందార చెట్టులో ఉన్న పుదీనా కొమ్మతో గుచ్చినదండి, పూర్తిగా స్ప్రెడ్ అయింది. నేను ఏదో ఒక దాంట్లో అయితే అలా గుచ్చి పెడుతుంటానండి. ఇప్పుడు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే చూడండి, తేనెటీగ పాలినేటర్స్, మన పాలినేటర్స్ ఇవే. ఇలాంటి పూల మొక్కలు ఇలాంటివి పెంచుకుంటా ఉంటే అలాంటి పాలినేటర్స్ మన హెల్ప్ లేకుండానే చూడండి ఇవన్నీ కూడా పాలినేట్ చేసాయి అన్నమాట. అలాంటివే పాలినేటర్స్ మనకి. అలాంటివి అట్రాక్ట్ చేయాలంటే మనం పూల మొక్కలు కంపల్సరీ వేయాలి. ఇంక ఇప్పుడు ఇదంతా కూడా కాకర చెట్టు అండి. చూడండి కాకర, వాటికై అదే ఈ పాలినేటర్స్ వల్ల పాలినేట్ అవుతుంది. ఇది ఇంకొక సైడ్ ఉన్న మొక్క అండి. చూడండి ఎన్ని పిందెలు ఉంటాయో అసలు. చూడండి ఫుల్గా ఉంటాయి. ఇలా మనకి రావాలి అని అంటే ఒకటి పాలినేటర్స్ అయితే, ఒకటి మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే ఇది అడ్డసారం మొక్క అండి, హెర్బల్ ప్లాంట్. దీని గురించి కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇదేమో వేప చెట్టు అండి. వేప మొక్క ఇలాంటివి అన్ని కుండీల్లో కూడా పడేస్తుంటే నేనే తీసేస్తున్నానండి. ఎందుకంటే మనకు 1-2 ఉంటే చాలు. ఇంక ఇది మాచిపత్రి అంటారు కదండి, దేవుడికి సంబంధించింది. పూలల్లో కూడా అల్లుకొని వేసుకుంటారు. ఇంకా శివుడికి కూడా ఇష్టము, మంచిది అని అంటారు కదా, అందుకే 2 రెబ్బలు తీసానండి. ఇంకా నెక్స్ట్ ఇది కరివేపాకు. లాస్ట్ టైం మీకు చూపించినప్పుడు కరివేపాకు హార్వెస్ట్ చేసినప్పుడు చిన్న చిన్న కొమ్మలతో ఉన్నింది కదా, మళ్ళీ 10 డేస్కి చూడండి. అంటే ఒక్కటే వేసుకోకూడదండి. ఒక్కటే వేసుకున్నాం అనుకోండి, మనం అది తీసేసరికి మనకు గ్యాప్ వస్తుంది. కరివేపాకు కూడా అస్సలు బయట స్ప్రేలు కొడుతున్నారని బయట కొనొద్దని చెప్పాను కదా, అలా నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. ఇప్పుడు దీని నుంచి హార్వెస్ట్ చేశాను కదా, చూడండి మొత్తం హార్వెస్ట్ చేశాను. పైన టిప్స్ కట్ చేస్తే ఇలా 3 బ్రాంచెస్ వస్తాయి. అప్పుడు మనకు ఎక్కువ హార్వెస్ట్ తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇది కట్ చేశాను కదా మొత్తం, ఇది ఉందండి. ఇది ఇప్పుడు నేను కట్ చేసింది మండే దాకా వస్తుంది. మండే రోజు ఇది కట్ చేస్తాను అనమాట. తర్వాత ఇంకొకటి కింద కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఇవి ఏం కట్ చేస్తున్నానంటే ఈ ముదిరిపోయినాయి ఉంటే వాటికి చీడబడుతుంది. ఈ కరివేపాకు చెట్టుకి అదొక టిప్ అండి. చూడండి ఎంత వచ్చిందో. ఇంకా పుదీనా కరివేపాకు కూడా కోసాను. ఇది కింద ఒక చిన్న కుండీలో విత్తనంతో పడిమొలిచి వచ్చిందండి. ఇలా అన్ని దగ్గరలో వేసి పెట్టుకుంటానండి. కింద ఇప్పుడు 2 ఉన్నాయి, పైన 2 ఉన్నాయి. ఒకటి అయిపోయేసరికి ఇంకొకటి మన క్రాప్కి వస్తుంది కాబట్టి అన్నీ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది పక్కన ఏం చూపించానంటే పెన్సిల్ క్యాక్టస్ అంటే దానికి కూడా హెల్త్ బెనిఫిట్స్ చూపిస్తాను నేను. ఇది కింద అండి, బయట రోడ్ సైడ్ గ్రిల్స్లో ఇట్లా వేసుకొని ఉన్నామన్నమాట. ఇది 10 to 12 years మొక్క అండి. చూడండి ఇది నాకు ఎక్కడ వీలు అవకాశం ఉంటే అక్కడ కట్ చేసుకుంటాను అన్నమాట. కరివేపాకు కూడా. ఇంకా ఇది వంకాయ మొక్క చూడండి, రౌండ్ బ్లాక్ బ్యూటీ వంకాయ అంటారండి, వాటికి చూడండి పూత ఎలా వచ్చిందో. ఇంక ఇదంతా చెన్నంగి ఆకు. ఇది కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది. ఇప్పుడు బాగా నా వీడియోస్ నేను పెట్టి వీడియో 7 months 6 months అయితే ఇప్పుడు రీచ్ వెళ్తుందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చెన్నంగి మొక్క హెల్త్ బెనిఫిట్స్ చూడండి. నేను ఇది కూడా కోస్తున్నాను, కట్ చేస్తున్నాను. నేను వీలైతే ఆకుకూర పప్పులో వేసుకుంటాను, లేకపోతే కరివేపాకు కారం ఉంటుంది కదా, ఇప్పుడు కరివేపాకు తీసాను కదా, అది ఇది
ఇంకొకటి మల్టీవిటమిన్ ఆకు అది కట్ చేయడం మర్చిపోయానండి. అది ఈ 3 కలిపేసి నేను కారం పొడిలాగా కూడా చేసుకుంటాను. చూడండి అంత తీసాను. ఇంకొకటి మెయిన్ అండి, ఇది మన రావి చెట్లు, రావి ఆకులు ఏంటంటే ఇప్పుడు ఇది పైన మట్టి లేదు, ఏమీ లేదు, ఒక్క ఇత్తనం అది ఎట్లా పడి వచ్చిందో కూడా తెలియదండి. ట్యాంక్ పక్కన కొంచెం గ్యాప్ ఉంటే అందులో పడి వచ్చింది. ఇది ఇంకొక కుండీలో, ఇది కూడా నేను వేయలేదు, అదే ఆటోమేటిక్గా వచ్చిందండి. ఇది ఇంకొక 2 టబ్బుల్లో ఉంటే అది తీసేసానండి. అవి 2 చాలు కషాయాలకి అని చెప్పి ఈ 2 తీసేసాను. దీని ఆకులు కూడా కషాయం చాలా హెల్త్కి మంచిదండి. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ ఈ కషాయం రోజు తాగుతూ ఉంటే, కొంచెం అల్లం ముక్క వేసుకొని కషాయం తాగుతూ ఉంటే పీసీఓడి ప్రాబ్లం నిదానంగా క్యూర్ అవుతుందండి. నేను ఈ కషాయము చేసుకునేటప్పుడు మీకు ఒకరోజు చూపిస్తానండి. దాని హెల్త్ బెనిఫిట్స్ చెప్తూ మీకు కషాయం చూపిస్తాను. అంటే నేను ఎలా తయారు చేసుకుంటానని చూపిస్తానండి. ఇంకా ఈరోజు కోసిన ఆకుకూరలు కానీ కూరగాయలు, ఇది మాచిపత్రి, ఈ 1/4 కిలో వరకు దొండకాయలు వచ్చాయి, ఒక 3 బెండకాయలు, కాకరకాయలు ఒక 5-6 వచ్చాయి, ఇంకా చెన్నంగి ఆకు, ఇంకా ఇది రావాకులు కషాయం కోసం, ఇంకా పుదీనా, ఇంకా కరివేపాకు, ఇంకా మనం కోసిన చెర్రీ టమాటాస్, ఈరోజు పూజకి పువ్వులు. ఇంకా ఒక్కొక్క కషాయం గురించి నేను కషాయం చేస్తూ మీకు హెల్త్ బెనిఫిట్స్ చెప్తూ చూపిస్తానండి. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.